హాయ్ అండి, ఈరోజు నేను మీకు చికెన్ గీ రోస్ట్ చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 5 ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అయ్యేదాకా ఉంచుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే ప్యాన్లో కొన్ని మెంతులు, 8 మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపు, 3 లవంగాలు వేసుకొని మంచి అరోమా వచ్చేదాకా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిచ్చుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని 1/2 ఇంచు అల్లం, 3 నుంచి 4 చిన్నులపాయ రబ్బలు, 1 టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జు వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. వేరొక బౌల్లో బాగా వాష్ చేసుకున్న 1/2 కేజీ చికెన్ తీసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అరగంట నుంచి గంట పాటు పక్కన పెట్టుకోవాలి. గంట తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కరగనివ్వాలి. నెయ్యి కరిగిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ 10 నుంచి 15 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని చికెన్లోని వాటర్ అంతా పోయేదాకా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, చికెన్ గీ రోస్ట్ రెడీ. ఇది సాంబార్లోకి కానీ రసంలోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. టేస్ట్ నేను చెప్పడం కాదండి, మీరు ట్రై చేసి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి.